కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు ఘటన ఏదైతే ఆదివాసీ మహిళ మీద అత్యాచార యత్నము అలాగే హత్యాయత్నం జరిగిందో ఆ బాధితురాలు ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో ఉన్నారు. అలాగే జైనూరులో ఉద్రిక్త పరిస్థితి ఉంది. 144 సెక్షన్ నడుస్తూ ఉంది. అయితే దీని మీద ప్రభుత్వము ఏమాత్రం కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపట్లేదు. అలాగే నిమ్మకు నీరెత్తనట్టు ఉంటుంది అని సేవాలాల్ సేన సంబంధించి కొందరు నేతలు మనతో ఉన్నారు. అయితే చూద్దాం వాళ్ళు ఏ విధమైన న్యాయం కోరుతూ ఉన్నారు. ఎందుకంటే ఓవైపు ప్రభుత్వం స్పందించింది అని చెప్తున్న నేపథ్యంలో వాళ్ళు ఏ విధంగా సానుభూతి కోరుతున్నారు లేదా తక్షణ న్యాయం ఏ విధంగా కోరుతున్నారో తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు? సంజీవ్ నాయక్ నా పేరు. సేవలాల్ సేన ఫౌండర్ ప్రెసిడెంట్ నేను. అయితే తాజాగా జైనూరులో జరిగిన ఘటన చాలా విషాదం. ఎందుకంటే ప్లస్ దాంతో పాటుగా అక్కడ బాధిత మహిళకు సంబంధించి కూడా ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో ఆ పూర్తి స్థాయి నిరసన కూడా రూపం మార్చుకుంది. ఎంతలా అంటే 144 సెక్షన్ దాకా వెళ్ళింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఏమైనా రాజకీయంగా డైవర్ట్ చేసే కుట్ర ఏమైనా జరుగుతుందా లేదా నిజంగానే అది అక్కడ ఆందోళన ఆ విధంగా మారాయని? ఇది ప్రభుత్వ తప్పిదం. ప్రభుత్వం స్పందించాల్సిన పద్ధతిలో మొదటగానే స్పందించి దానికి అడ్డుకట్ట వేసి ఉంటే గిరిజనుల మీద ఎవరు జోలికి పోకుండా చేయగలిగితే, ఒక భరోసాని ఇవ్వగలిగితే ఆ రకమైన వాతావరణం రాకపోవు. పైపెచ్చు మతాల మధ్యన పంచాయతీగా డైవర్ట్ చేయడము ప్రభుత్వం చేసిన కుట్రగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం చేతిలో అన్ని సంస్థలు ఉన్నాయి. ఎక్కడేం జరుగుతుందో మొత్తం తెలుసు. ఇక్కడ నేనేం మాట్లాడుతున్నానో, నేను ఎక్కడున్నానో వాళ్ళకి తెలుసు. అలాంటప్పుడు ఒక ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన ఆదివాసీ బిడ్డ మీద ఏదో దారుణమైనటువంటి సంఘటన ఇవాళ సాగుబోతుల మధ్య ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. తన మీద జరిగినటువంటి దాడిని ప్రాపర్ వేలో స్పందించకపోవడం, ప్రాపర్ వేలో దాన్ని ఏదైతే ఎంక్వైరీ ఉన్నదో ఆ ఎంక్వైరీ చేయకపోవడంతో ఇదంతా వాతావరణం జరిగింది. నేను అడుగుతున్నా, ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఆదివాసీ బిడ్డ మీద జరిగినటువంటి దారుణమైనటువంటి సంఘటన మీద ప్రభుత్వం ఎందుకు డబుల్ స్టేట్మెంట్ ఇస్తున్నది? ఎందుకు సీతక్క గారు వచ్చి ₹1,00,000 చెక్కి ఇచ్చి ఇది అత్యాచారం కాదని చెప్పి ప్రకటించిపోయింది? ఎందుకు ఇచ్చినట్టు ₹1,00,000? మరి అందరికి జరిగిన ప్రతి ఒక్క ఆదివాసీ బిడ్డ ఏదో రకంగా ప్రమాదంలో చనిపోతున్నప్పుడు ఎందుకు వాళ్ళని పరామర్శిస్తానికి పోవట్లేదు? ఎందుకు ఆర్థిక అవసరాలు ఎందుకు ఇవ్వట్లేదు? ఆర్థిక అవసరాన్ని ఎందుకు తీర్చట్లేదని ఈ సందర్భంగా అడుగుతున్నా. మంత్రి సీతక్క ఏమంటుందంటే ఖచ్చితంగా నేరం రుజువు అయితే, ఆధారాలు దొరికితే మేము శిక్షిస్తామంటే. నేరం రుజువు చేసేది, రుజువు చేయాల్సింది కోర్టులు. ముందు ప్రాపర్గా వీళ్ళు ఎంక్వైరీ చేసి నిష్పక్షపాతంగా గిరిజనులకు రక్షణ కల్పించాల్సిన పద్ధతిలో ఏ కల్మషం లేకుండా చేస్తేనే వాస్తవాలు అనేది బయటకు వస్తాయి. వాస్తవాలను దాచేసి మొన్న పశ్చిమ బెంగాల్లో దాచినట్టు, మణిపూర్లో దాస్తున్నట్టు ఇక్కడ కూడా దాద్దామని చెప్తే ఇది ఆగదు. ఎందుకంటే జరిగినటువంటి మహిళ ఆదివాసీ బిడ్డ. ఆమెకి ఏమైనా జరిగితే రాష్ట్రపతి రావాలి, ఇక్కడికి గవర్నర్ రావాలి, ఐటీడీఏపీఓ రావాలి. మాకు రక్షించాల్సినటువంటి బాధ్యులు వాళ్ళు, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్, వీళ్ళందరూ రావాలి. ఇంత రక్షణ ఉంది, 5th షెడ్యూల్ ఉన్నది మాకు. ఈ రక్షణలు, ఇంత పెద్ద గొప్ప రక్షణ నుండి ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుందో చూసుకోకుండా ఉన్నారా ఈ సమాజం, ఈ ప్రభుత్వాలు, పాలకులు? నేను అదే అడుగుతున్నా. ఏం జరిగిందో వాస్తవాలను మీరు చెప్పండి. వాస్తవాలు చెప్పండి, నిష్పక్షపాతంగా చెప్పండి, నిష్పక్షపాతంగా విచారించండి. ఇది కులాల మధ్యన, మతాల మధ్యన పంచాయతీగా డైవర్ట్ చేయకండి. అయితే కొన్ని పార్టీలు వచ్చేసి బీజేపీ సంబంధించిన నాయకులు కావచ్చు ఇట్లా అంటున్నారు. ఏంటంటే ఇది హిందూ మహిళల మీద టార్గెట్ అది అని చెప్పేసి. అంటే ఇక్కడ ముస్లిం అనే పేరున్నందుక లేదా మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? నేను అదే అంటున్నా. ఆదివాసీ మహిళ మీద జరిగిన దాడిని, ఆదివాసీ మహిళ మీద జరిగిన అత్యాచారాన్ని, దీన్ని మతాల మధ్యన తీసుకోపోవడంతో అసలు ఆదివాసులకు రక్షణ లేకుండా పోతుంది భవిష్యత్తు. దీనికి ఒక చట్టం అనేది పకడ్బందీ చేయడానికి ఆస్కారం లేకుండా పోతుంది. ఇక్కడ హిందువులు ముస్లింలు అనే పేరు మీద వచ్చి పెద్ద చర్చ అది. అసలు ఆ లెక్కకు వచ్చినప్పుడు హిందువులమా కాదా అనేది కోర్టులో చెప్తే మా హిందూ మ్యారేజ్ యాక్ట్ మాకు వర్తించదని నేను చెప్పే మాట కాదు ఇది. మాకు వివాహం చేసుకున్నటువంటి భార్యాభర్తలు ఉంటే పెళ్ళిళ్ళు చేసుకున్న భార్యాభర్తలకు, మా గిరిజన భార్యాభర్తలకు విడాకులు ఇవ్వదు కోర్టులు. హిందూ మ్యారేజ్ యాక్ట్ వర్తించదని చెప్తుంది. మేము జోలికి పోవట్లేదు. కానీ ఆదివాసీ మహిళలకు జరిగిన అన్యాయం మీద మాట్లాడాలి. ఆదివాసీ బిడ్డగా మీరు మాట్లాడాలి. ఆమెకు రక్షణ కల్పించాల్సిన పద్ధతులు మాట్లాడాలి. ఆదివాసీలకు కల్పించాల్సిన హక్కుల మీద మాట్లాడాలి, రక్షణ మీద మాట్లాడాలి. రాజకీయాలు చేయడం కోసం మాట్లాడదు. చూస్తే కళ్ళలో నీలాగదు, అంత దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది. మాటలు రావట్లేదు, తనకు చావు కంచు దాకా ఉన్నది. మీరు ఈ రాజకీయాలు చేయడం కోసం వాడుకోవద్దు దయచేసి. ఇది ఆదివాసీలకు జరుగుతున్నటువంటి, ఈ మధ్యకాలంలో జరుగుతున్న దారుణ, అమ్మాయిల మీద జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, గిరిజనుల మీద జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు అంత ఇంత కాదు. మొన్న నాగర్ కర్నూలు జిల్లా, ఇంకోటి శంషాబాదు, ఇంకోటి ఆదిలాబాదు, ఇట్లా చెప్పుకుంటా పోతే వందల సంఖ్యలో ఉన్నది. ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు? మా అమాయకత్వాన్ని ఆసరా తీసుకుంటున్నాడు. ఆడు హిందీవా, ముస్లిమా, ఇంకోడా కాదు. ఎవరున్నా సరే ఖచ్చితంగా శిక్షించాల్సిందే, ఖచ్చితంగా పాతాలను తొక్కాల్సిందే. ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ముందు మహిళ, అమాయక మహిళ, గిరిజన మహిళ. ఈ కోణంలో ఆలోచించాల్సిందిగా, ఆ కోణంలో మీరు విచారించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.
అండ్ మీరు చెప్పండి. అయితే సాధారణంగా జనరల్‌గా చాలామంది ఈ మధ్య కాలంలో మహిళల మీద ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే కొంతమంది బాధితులకు ఒకలాగా లాగా లేదా ఆదివాసీ మహిళల మీద జరుగుతున్నప్పుడు, అట్టడుగు వర్గాల మీద జరుగుతున్నప్పుడు ఒకలాగా అనేది కూడా వినిపిస్తున్న వాదన. దీనిపై మీరు యాక్చువల్లీ ఏంటిదంటే ఈరోజు చాలా దరిద్రమైన విషయం ఏంటిదంటే ఈరోజు నేను నల్ల టీషర్ట్ వేసుకొని కూడా నిరసన తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ గిరిజన బిడ్డకి జరిగినప్పుడు మీరు ఏంటిదంటే మతాలను అడ్డు పెట్టుకొని ఇది మాట్లాడే సమయము కాదు. ఎందుకంటే ఇక్కడ గిరిజన వ్యక్తికి జరుగుతున్నప్పుడు ఏంటంటే మాకు ఒక ఉంది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉన్నట్టు మాకు కూడా ఒక ట్రైబల్కి ఒక కమిషన్ ఉంది. అంటే ఇప్పటివరకు కమిషన్కి మీరు ఆర్డర్ జారీ చేయలేదంటే ఎంత తప్పిదం ఇక్కడ. అంటే హోంశాఖ మీ దగ్గర ఉన్నప్పుడు ఎందుకు మరి కమిషన్ ఎందుకు ఆర్డర్ జారీ చేయలే? ఆర్డర్ జారీ చేయకుండా మీరే ల్యాండ్ ఆర్డర్ తీసుకొని మీ దగ్గర మేము చేస్తూ ఉన్నామంటే ఇక్కడనే పెద్ద లూప్ హోల్ ఉంది. అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఏంటంటే మాకు ఒక స్పెషాలిటీ ఉంది. ఎందుకంటే మేము ఆనగారిన వర్గం నుండి వచ్చాము కాబట్టి మాకు ఒక ప్రొటెక్షన్ ఉన్నప్పుడు మాకు ఏంటిదంటే మా కమిషన్ మీరు వేయాలి ఫస్ట్. దాని గురించి మీరు మాట్లాడకుండా మీరు గిరిజన శాఖ మంత్రిని పంపించేసి ఏదో మాకు సీత కోచి ₹1,00,000 ఇచ్చిందంటే మా లక్ష్యాన్ని చేరినట్టు కాదు. అదేవిధంగా ఈరోజు నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే అడవికి రాజులం మేము. ఎందుకంటే అడవి మేము లేకపోతే రక్షణ లేదు మీకు. అలాంటిది మీరు ఇక్కడ ఉండి ఏదో సంతోషంగా ఉన్నారు కావచ్చు, కానీ అటవీకి మేము రక్షణ ఉండే వాళ్ళకే రక్షణ లేనప్పుడు ఆ వ్యవస్థ కూడా వేరే విధంగా దారి తీస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మమ్మల్ని చేయలేదంటే మా విల్లు దెబ్బ ఎలా ఉంటుందో, మా గులేరు దెబ్బ ఎలా ఉంటుందో ఈ గవర్నమెంట్ చూపించక తప్పదు. ఆ సమయం వచ్చింది కాబట్టి బేషరత్తుగా చెప్తున్నా ఈ సమాజానికి, యావత్ సమాజానికి ఏంటిదంటే మా గులేరు దెబ్బ, మా విల్లు దెబ్బ చూపించి మా పవర్ ఏంటిదో ఈ అసెంబ్లీలో చూపెడతాం. ఆ రోజు వచ్చేంత వరకు మేము ఆగం, అసలు మా ఈ ఉద్యమం ఆగదు. కాబట్టి నేను బేషరత్తుగా నేను ఈ సమాజానికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాను. మొత్తం మీద ఇది అంటే ఆదివాసీ మహిళ మీద ఏదైతే ఉన్నారో అయితే ఇంకా కొద్దిగా అడిగి తెలుసుకుందాము. మీరు చెప్పండి, అసలు ముఖ్యమంత్రి ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ప్రస్తుతం మన తెలంగాణలో ఏ విధమైన స్పందన వస్తుందని అనుకుంటున్నారు? ఒకవేళ ప్రభుత్వం నిజంగానే అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందా ఈ విషయంలో? వాస్తవంగా చూస్తే ఇప్పటి వరకు 4 రోజులైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. స్పందిస్తే ఖచ్చితంగా ఉరి శిక్ష తీయాలా. అసలు అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా ఉరి శిక్ష వేయాలా. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. యాక్చువల్గా చూస్తే 1/270 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలా. కానీ ఆ 1/270 చట్టాన్ని ఏజెన్సీ ప్రాంతంలో పకడ్బందీగా అమలు చేయకపోవడం వల్ల ఇలాంటి దారుణాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద సీఎం స్పందించాలా. ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక కోట ఉంటుంది. ఆ కోట కూడా తీయడం వలన చాలామంది ఇతర వర్గాల వాళ్ళు కూడా చాలా దాడులకు పాల్పడుతున్నారు. కాబట్టి ఏజెన్సీలో 1/270 చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలా. మీరు చెప్పండి, ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసుల కావచ్చు మిగతా వర్గాలు ఏవైనా కావచ్చు వాళ్ళకి సంబంధించి రక్షణ చట్టాలు నిజంగానే అమలవుతున్నాయి అనుకుంటున్నారు? ఇది 100కి 2% అవ్వట్లేదండి. ఎందుకంటే ఇట్లాంటివి జరిగితే ఇవన్నీ ఆగతాలు ఎందుకు జరుగుతాయి? ఒక గిరిజన మహిళకు ఇలాంటి జరగడం చాలా బాధాకరమైన విషయం. అసలు లోపల పోయి చూస్తే అది మనం పుట్టినప్పటి నుంచి ఆ సిచ్యువేషన్ చూస్తే ఎవడు మన స్పాట్లో ఇమీడియట్లీ ఎన్కౌంటర్ చేసేసాల. ఆ అగత్యాలకు ఎవరు పాల్పడ్డారో ఆ పర్సన్కి. మరి తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నారు, హోమ్ మినిస్టర్ ల్యాండ్ ఆర్డర్ ఆయన దగ్గరే ఉంది కదా, మరి గిరిజన శాఖ మినిస్టర్ ఆమె దగ్గరే ఉన్నారు కదా. మరి ₹1,00,000కి ఒక గిరిజన బిడ్డకు ఇట్లా జరిగితే ₹1,00,000 ఇచ్చి చేయి దులుపుకోవడం ఎంత బాధాకరమై సమాజానికి ఆమె ఉండడం కూడా మరి గిరిజన బిడ్డగా మేము బాధపడుతున్నాం. ప్రస్తుతము బాధితురాలు మీరు చూసి వచ్చారు కదా, హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఎట్లా ఉంది ఆమె పరిస్థితి? ఇప్పుడు చావుకి దగ్గరలో ఉంది ఆమె. దానికి వాళ్ళకి ఎట్లా కండిషన్ ఉందంటే వెంటిలేషన్ వేసాము, అది వేసి అది తీసి దాన్ని నార్మల్ తర్వాత దాని కండిషన్ చెప్పగలుగుతాం, కానీ ఇప్పుడైతే చెప్పలేం. ఇది దారుణం పరిస్థితిలో ఉంది. మేము టైం టు టైం ట్రీట్మెంట్ చేస్తున్నామని అంటున్నారు వాళ్ళు. మరి ఎంతవరకు చేస్తున్నారా? వాళ్ళ కొడుకు కూడా అక్కడ ఉన్నారు, లోపల ఎవరిని అలౌ చేయనియట్లే. కొడుకుతో వాళ్ళ సమస్యలు మొత్తం మాట్లాడినాం మేము. దీనికి ఎవరు చేశారు ఏంటి? మరి ఆదివాసిగా ఒక బిడ్డ పుట్టడం వాళ్ళకు ఆమెకు అది తప్ప? మరి ఆదివాసీ మంత్రి ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు? మరి వీళ్ళకి ఇమ్మీడియట్లీ ఎవరికి ఈ అగత్యాలకు పాల్పడినో వానికి కఠినంగా శిక్షించాలి. లేని పక్షంలో దీని తడక మేమేమో చూపిస్తాం. అండ్ పూర్తి స్థాయిలో ఇది అంటే ఏదైతే ఆదివాసీ మహిళ ఉదంతం ఉందో లైంగిక వేధింపులకు గురైందో ఆమె విషయంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వము 100% న్యాయం చేయాలి, అలాగే చురుకుగా పాల్గొనాలి. ఏదో
జస్ట్ నోటి మాటగా లేకపోతే ఏదో ₹1,00,000 ఇచ్చి చేతులు దులిపేసుకుంటే కాదు, పూర్తి స్థాయిలో న్యాయం జరగాలి. అలాగే ఏదైతే ఈ ఘటనకు పాల్పడ్డాడో ఆ నిందితుడు షేక్ మగ్దుమ్ అనే వ్యక్తిని ఇక్కడ మతాల రంగు పూయకుండా పూర్తి స్థాయిలో సహజ పద్ధతిలోనే న్యాయం దక్కేలా చూడాలి. అతనికి కఠిన శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అంటూ సేవాలాల్ సేనకు సంబంధించి నేతలు కోరుతూ ఉన్నారు. ఇది ఇక్కడ గాంధీ హాస్పిటల్లో పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రమేష్, ఆద్య టీవీ.